ఖచ్చితంగా సునీతమ్మ గెలుస్తుంది. ఎందుకని మీరు ఆ పార్టీలో ఉన్నారనే? పార్టీలో ఉండదని కానీ ఏదంటే అన్న మంచి పనులు చేసిండు, ఆ, సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇచ్చిన అమలు అన్ని అమలు చేసిండు. ఆ. ఖచ్చితంగా సునీతక్క గెలుస్తుంది. ఈయన వచ్చిన తర్వాత ఏం పథకాలు అమలు చేయలేదా ఎట్లా? ఏమి చేయలే. సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ ఇస్తాన ఇండ్లు పింఛన్ ఉన్నాయి. ఇవ్వలేడు. ఉమ్, ఏదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేడు. ఆ, ఏదంటే బస్సు ఫ్రీ పెట్టింది వేస్ట్ అది. ఆ, ఇంకేదంటే పింఛన్లు ఎక్కువ కావాలి ఇప్పుడు. ఆ. ఖచ్చితంగా అక్క గెలిస్తే ఖచ్చితంగా కొట్లాడి పింఛన్లు ఇప్పిస్తుంది. అన్ని సంక్షేమ పథకాలు అవుతాయి అమలైతే. గత ప్రభుత్వం ఉన్నప్పుడే జూబ్లీస్ కి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు మీరు, ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కనిపిస్తలేవు కళ్ళకు. ఉమ్, సీసీ రోడ్లు వేసిండు, అన్ని పనులు చేసిండు, ప్రతి ఒక్కటి వేసి బస్సు దవాఖాన కట్టించిండు, అన్ని చేసిండు అన్న. బస్తీ దవాఖానా గోపీనాథ్ గారు వచ్చిన తర్వాతే చేశారా? చేశారు. ఉమ్. ఇక్కడ మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? ఖచ్చితంగా సునీతక్కకు ఓట్లు వేస్తారు. మంచి మెజార్టీతో గెలుస్తారు. ఉమ్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన పథకాలన్నిటికీ ఇప్పుడు ఈయన ఇచ్చిన పథకాలకి ఎలాంటి డిఫరెన్స్ ఎలా ఉంది? డిఫరెన్స్ అంటే ఇప్పుడు 2 నెలల్లో ఏం పథకాలు చేయలేదు అన్న, ఏం చేయలేదు. ఉమ్. ఖచ్చితంగా సునీతక్క ఇస్తా గెలిస్తేనే. అన్న పథకాలన్నా అంటే ఇస్తా అన్న హామీలన్నా అవి విలువైనవి అనుకుంటున్నారా? విలువనే అని మేము ఏమి అనుకుంటలేదు. ఉమ్. ఖచ్చితంగా సునీతక్క గెలిస్తేనే ఏదంటే వాళ్ళ మీద కొట్లాడి ఖచ్చితంగా అన్ని అమలు చేస్తారు. ఉమ్. కొట్లానికి అయితే ఏదంటే అడగనికి అయితే ఒక మంచిగా ఉండాలి కదా. అవును. సునీతక్క గెలిస్తేనే ఇవన్నీ పనులు అవుతాయి. కానీ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు